సూపర్ ట్రెండింగ్ పార్ట్ టైం లేదా ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? అయితే ఎప్పటికీ డిమాండ్ తగ్గని 25 ప్రింట్ ఆన్ డిమాండ్ బిజినెస్ ఐడియాస్, రిటర్న్ గిఫ్టింగ్, కార్పొరేట్ గిఫ్టింగ్, టీ-షర్ట్ ప్రింటింగ్, పర్సనలైజ్డ్ గిఫ్టింగ్ అండ్ మరెన్నో అట్రాక్టివ్ బిజినెస్ ఆప్షన్స్ పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్. పూర్తి వివరాలకు సంప్రదించండి 7981110758. హిందూ బంధువులకి నమస్కారం. భారతదేశంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. నా పేరు జీవి మాధవ శర్మ. నేను పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడిని. ప్రస్తుతానికి మనకి ఆలయాల మీద ఉన్నటువంటి ఆలోచనలో అనేక రకాలైనటువంటి పెద్ద పెద్దైనటువంటి రాజుల చేత పోషింపబడినటువంటి, రాజుల చేత ఆస్తులు రాయబడినటువంటి అనేక పెద్ద దేవస్థానాలు మనకి భారతావనిలో, ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి విశేషమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, మనకి జనవరి 5వ తేదీన హైందవ శంఖారామం అనేటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బీజేపీ అలాగే అనేక రకాలైనటువంటి హిందూ ధార్మిక వ్యవస్థలతోటి, బజరంగ్ దళ్ళు అలాగే సమరసత ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆర్ఎస్ఎస్ ఇలాంటి హైందవ సంబంధమైనటువంటి సంస్థలన్నీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సభని ఏర్పాటు చేసి, ఉద్దేశం ఏంటంటే, ఆ సభ ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఆంధ్ర రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దేవాలయాలు, హిందూ దేవాలయాలు ఉన్నాయి. కోట్లాది రూపాయలు, వందలాది ఎకరాలు కలిగినటువంటి ఆలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ రాజకీయ నేపథ్యంలో వాళ్ళు కూడా భక్తులైనప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళు నామినేటెడ్ పడవల్లో ఈ ఆలయాలని పరిపాలన చేసేటువంటి ఆ చైర్మన్ నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళని పెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరూ కూడా సంపూర్ణమైన భక్తులా కాదా అనేటువంటి విమర్శ పక్కన పెడితే, రాజకీయ హస్తగతం అయ్యేటువంటి సందర్భంలో 1951 నుంచి కూడా ఇది మనకి భారతదేశం స్వతంత్ర పరిపాలన వచ్చినప్పటి నుంచి కూడా, అంతకుముందు 1864 నుంచి ఉన్నప్పటికీ కూడా 1951 నుంచి కూడా ఇవన్నీ కూడా ఎండోమెంట్ వ్యవస్థ కింద, దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే అది పరిపాలన బాగా సాగుతుంది అనేటువంటి ఆలోచనలో ఆ రోజుల్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది యొక్క దారి తప్పుతున్నటువంటి సందర్భంలో నామినేటెడ్ పదవులు, అలాగే అన్యమతస్థులు ఆలయాల్లో ప్రవేశించడం, వాళ్ళు అజమాయిషీ చేయడం, అలాగే వాళ్ళకి అనేక రకాలైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఆలయ ప్రాంగణాల్లో చేయడం, ఆలయ ప్రాంగణాల్లో అనేక రకాల వస్తు సామాగ్రి అమ్మేటువంటి, పూజా సామాగ్రి అమ్మేటువంటి విషయాల్లో కూడా వాళ్ళ యొక్క హస్తం ఉండడం, ఇలా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కారణం ఏంటి అంటే, అటువంటి వాళ్ళందరూ కూడా, పరమతస్థులందరూ కూడా హైందవ సంస్కృతికి సంబంధించినటువంటి ఆలయాల్లో వారి యొక్క ప్రవేశం జరుగుతూ ఈ ధర్మానికి గ్లాని జరుగుతోంది. అంటే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆలయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అదంతా కూడా సక్రమంగా జరిగేటువంటి పరిస్థితులు లేవు. అలాగే అన్యాక్రాంతం అవుతున్నాయి భూములు, ఒకటి కాదు. అలాగే ఉత్సవాల సందర్భంలో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం హిందువులు మాత్రమే స్వపరిపాలన, స్వీయ పరిపాలన, హిందువులు మాత్రమే హిందువుల యొక్క ఆలయాలను పరిరక్షించుకోవాలి అని, అన్యమతస్థుల యొక్క పరిపాలనలో ఈ హిందూ దేవాలయాలు వాళ్ళ యొక్క హస్తగతం అవుతున్నటువంటి సందర్భంలో అవన్నీ లేకుండా ఉండడం కోసం, స్వపరిపాలన చేసుకోవడం కోసం హిందువులు మాత్రమే హిందూ ఆలయాల్ని, ఆ భూములని పరిరక్షిస్తుంటూ హిందూ ధర్మాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో భగవంతుడికి జరిగేటువంటి కైంకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా జరగాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ హైందవ శంఖారామం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా హిందూ బంధువులందరూ కూడా గమనించి ఎవరిని కూడా వ్యతిరేకత చేయడం కాదు, మన ధర్మాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నంలోనే ఈ హైందవ శంఖారామం అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మిత్రులారా, హిందువులందరూ కూడా పెద్ద ఎత్తున 5 లక్షల నుంచి 10 లక్షల దాకా మనకి విజయవాడ దగ్గర ఉన్నటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి అనేటువంటి గ్రామం దగ్గర ఈ హైందవ శంఖారామం అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సభకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఆ సభని జయప్రదం చేసి మన యొక్క సమర్థతని తెలియపరుచుకుని ఆంధ్ర రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి కలిగేటువంటి దేవాలయాలుగా, హిందూ దేవాలయాలుగా వాటిని రూపుమార్చుకుందామనేటువంటి ఆలోచనలో ఈ శంఖారామం ప్రారంభం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున.